గ్రూప్ రాజకీయాలకు పెట్టింది పేరు కాంగ్రెస్ పార్టీ. సో ఆ పార్టీలో గ్రూప్ రాజకీయాలు కొత్తేమీ కాదు. కానీ తాజాగా కామారెడ్డి కాంగ్రెస్లో తెరపైకి వచ్చిన పంచాయతీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిందట. సీనియర్స్ వర్సెస్ జూనియర్స్గా నడుస్తున్న పొలిటికల్ మ్యాచ్ రోజురోజుకి హీట్ పెంచుతుందట. ఇద్దరు నేతలు నువ్వా నేనా అన్నట్లుగా తలపడుతున్నారట. గతంలో సాగిన ఏకపక్ష ఆధిపత్యం వేరు, ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలు వేరు. ఒకరి మీద మరొకరు ఆరోపణలు, ఫిర్యాదులు, వైరల్ ఆడియోలు, క్రమశిక్షణా కమిటీ ఎంట్రీతో కామారెడ్డి కాంగ్రెస్ పంచాయతీ అసలు ఎటువైపు తిరుగుతుందో అనే చర్చ జరుగుతోందట. ఇంతకీ కామారెడ్డిలో రెండు గ్రూపుల మధ్య పంచాయతీ ఎక్కడ, ఎలా, ఎందుకు మొదలైంది? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు సహజం. ఇంకా అలాంటి అంతర్గత విభేదాలు అప్పుడప్పుడు బయటపడుతూనే ఉంటాయి. ప్రజాస్వామ్య స్వేచ్ఛకు పెద్దపీట వేసే కాంగ్రెస్ పార్టీలో నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం పెద్ద విషయం కాదు. అయితే తాజాగా కామారెడ్డి జిల్లాలో నెలకొన్న పరిస్థితులు మాత్రం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారాయి. ప్రభుత్వ సలహాదారు సీనియర్ నేత షబ్బీర్ అలీకి ఎదురుగా పార్టీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి నిలవడంతో జిల్లా కాంగ్రెస్లో రెండు శిబిరాలు ఏర్పడ్డాయనే చర్చ జరుగుతోంది. ఇద్దరు నేతల మధ్య పెరిగిన విభేదాలు ఇప్పుడు గాంధీభవన్ వరకు చేరాయి. దీంతో క్రమశిక్షణ కమిటీ కూడా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి వచ్చింది. కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అంటే ఒకప్పుడు కేవలం షబ్బీర్ అలీ పేరు మాత్రమే వినిపించేది. జిల్లా రాజకీయాల్లో ఆయనదే పై చేయిగా ఉండేది. కానీ గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్లో చేరిన గడ్డం చంద్రశేఖర్ రెడ్డి దూకుడుతో పరిస్థితులు మారిపోయాయన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇప్పటి వరకు షబ్బీర్ అలీ కనుసన్నల్లోనే జిల్లా పార్టీ కార్యకలాపాలు సాగేవని, కొత్త డీసీసీ అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితులు మారాయనే చర్చ మొదలైంది. మరోవైపు నియోజకవర్గంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో చంద్రశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయాలందిస్తూ క్యాడర్ని ఆకర్షిస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో జిల్లా కాంగ్రెస్లో ఆధిపత్య పోరు మరింత ముదిరిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం ఇప్పుడు పార్టీకి ఇబ్బందిగా మారింది. చంద్రశేఖర్ రెడ్డి డబ్బులతో పలువురు నేతల్ని తన వైపు తిప్పుకుంటున్నారంటూ షబ్బీర్ అలీ మాట్లాడినట్టు చెబుతున్న ఫోన్ ఆడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అదే సమయంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్పై కూడా షబ్బీర్ అలీ అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీనికి ప్రతిగా షబ్బీర్ అలీపై గడ్డం చంద్రశేఖర్ రెడ్డి వర్గం కూడా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. ఇలా పరస్పర ఆరోపణలు, విమర్శలతో కామారెడ్డి కాంగ్రెస్ ఎపిసోడ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇక పరిస్థితి మరింత ముదరడంతో ఇరు వర్గాలు క్రమశిక్షణ కమిటీని ఆశ్రయించాయి. చంద్రశేఖర్ రెడ్డి వ్యవహార శైలితో పార్టీకి నష్టం జరుగుతోందని షబ్బీర్ అలీ వర్గం ఫిర్యాదు చేయడంతో కమిటీ ఆయనకు షోకాస్ నోటీసులు జారీ చేసింది. దీనిపై స్పందించిన చంద్రశేఖర్ రెడ్డి పార్టీ బలోపేతం కోసమే పనిచేస్తున్నారని వివరణ ఇచ్చారు. అదే సమయంలో షబ్బీర్ అలీ వర్గంపైన చంద్రశేఖర్ రెడ్డి అనుచరులు ఫిర్యాదు చేశారు. 2 దశాబ్దాలుగా కామారెడ్డిలో కాంగ్రెస్ బలహీనపడటానికి సీనియర్ నాయకత్వమే కారణమని ఆరోపించినట్లు సమాచారం. పీసీసీ అధ్యక్షుడిపై షబ్బీర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియోని కూడా కమిటీ ముందు ఉంచినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు షబ్బీర్ అలీ ఆడియోపై టీపీసీసీ సీరియస్ అయింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయనకు ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాస్ నోటీసులు జారీ చేసింది. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా అలీ ఈ వ్యాఖ్యలు చేయడంపై వివరణ ఇవ్వాలని హుకుం జారీ చేసింది. ఈ నోటీసులపై షబ్బీర్ అలీ వివరణ ఇస్తూ తనపై కొందరు కావాలనే కుట్ర పన్నారని ఆరోపించడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇదిలా ఉంటే పార్టీ అంతర్గత వ్యవహారాలను పబ్లిక్లో చర్చకు తీసుకురావడంపై కూడా ఏఐసీసీ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ ఆడియో లీక్ వ్యవహారం వెనుక కామారెడ్డి జిల్లా కాంగ్రెస్లోని అంతర్గత విభేదాలే ప్రధాన కారణమనే చర్చ నడుస్తోంది. షబ్బీర్ అలీ వర్గానికి స్థానిక మరో ముఖ్య నేత గడ్డం చంద్రశేఖర్ రెడ్డి వర్గానికి మధ్య కొంతకాలంగా ఆధిపత్య పోరు సాగుతోంది. మరోవైపు ఈ ఆడియో లీక్ నేపథ్యంలో తమపై తప్పుడు ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారంటూ కామారెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ పోలీసులకు ఫిర్యాదు చేయడం స్థానికంగా మరిన్ని రాజకీయ మలుపులకు దారితీసింది. మొత్తానికి కామారెడ్డి కాంగ్రెస్లో మొదలైన ఆధిపత్య పోరు పంచాయతీ జిల్లాల్లో కలవరపెడుతోంది. ఇద్దరు నేతల మధ్య ప్రారంభమైన విభేదాలు క్రమంగా పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని కూడా ఇరుకున పెట్టే పరిస్థితికి చేరింది. మరి ప్రభుత్వ సలహాదారు హోదాలో ఉన్న సీనియర్ నేతపై హైకమాండ్ ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? క్రమశిక్షణ కమిటీ వద్ద ఉన్న పంచాయతీకి ఫుల్ స్టాప్ పడుతుందా లేదా ఎన్నికల వరకు ఇలాగే కొనసాగుతుందా అనే అంశాలపైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. ఇంతకీ రాబోయే రోజుల్లో ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.